తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? నా పేరు ధర్మేంద్ర జైన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తాను. ఎట్లా ఉందండి జైన్ గారు? సూపర్ సార్. ఓకే. రాజమండ్రి మీది? రాజమండ్రి. ఎమ్మెల్యేగా వాసుగా భరత్ గెలిచేది అంటే యాక్చువల్లీ అయితే గతంలో నేను ఎప్పుడు టీడీపీకి ఓటేసేవాళ్ళం. ఈసారి మాత్రం భర్తరాంగా డెవలప్మెంట్ చూసి అలాగే జంతువులు కూడా సంరక్షణ చేసుకుంటూ అలాంటి మనిషి దొరకడం చాలా అదృష్టం ఉండే మాకు. భర్త ఏం చేయలేదని చెప్తున్నారు. భర్త అంటే కంటికి కళ్ళజోడు పెట్టుకొని తిరగాలండి. వాళ్ళకి కంటికి కనపడడం వాళ్ళకి ఏం కనపడవండి. మంచిగా అనిపిస్తే మాత్రం అంత మంచిగానే కనిపిస్తాయండి. ఏంటి మా బాంబే ఎలా ఉంది, మా బెంగళూరు సిటీ ఎలా ఉంది, అలాంటి సిటీ లాగా రాజమండ్రి సిటీలా తయారు చేసాడు. ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా మనిషికి ఎంత చేసినా వాళ్ళకి తృప్తి ఉండదు. కానీ భర్తరామ్ డెవలప్మెంట్ మాత్రం అయితే చాలా సూపర్ సార్. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఫస్ట్ టైం రావడం, ఆ డెవలప్మెంట్ చేయడం పెద్ద గణకారం పని అండి, మామూలు పని కాదు. అలాంటి మనిషికి క్వశ్చన్ చేయడం అంటే రాంగ్ అండి. అంటే 25% కమిషన్ తీసుకున్నట్టు ప్రతి వర్క్లో అని చెప్తున్నారు. 25% తీసుకున్నానని చెప్పి వాళ్ళకి తొలితే మాత్రం ప్రూవ్ చేయాలి కదండి. చెప్పుకుంటూ పోతే నేను చెప్పుకుంటాను 100% తీసుకుంటాను. కానీ మన కంటికి ఎదురుండే డెవలప్మెంట్ కనపడుతున్నా లేదా అది కావాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎందుకు ఇలా డబ్బులు, ఆయన ముందు నుంచే డబ్బు ఉన్నాడు మనిషి. అలాంటి ఏదో నాకైతే ఆ మనిషిని చూస్తే మాత్రం తీసుకున్నాను. జైన్ గారు ఇంకేం లేదు, భరత్ ఎంపీ అయిన తర్వాత రాజమండ్రి సిటీ డెవలప్మెంట్ కాలేదు, వాళ్ళ ఫ్యామిలీ బాగా ఆర్థికంగా డెవలప్మెంట్ అయిందని చెప్తున్నారు. అయ్యో ఇది అయితే చాలా జోక్గా ఉందండి. మరి ఎప్పుడైనా అలాంటి వినలేదు. కానీ మాకైతే రాజమండ్రిలో 1-2 కాదు, ఎక్కడ పడితే అక్కడ చూస్తే డెవలప్మెంటే కనపడుతుందండి. ఒకప్పుడైతే 1-2 డెవలప్మెంట్ చూడడానికి చెప్పుకునేవారు. ఇప్పుడైతే రాజమండ్రి సరౌండింగ్లో చూస్తే మాత్రం ఏ పక్క చూసినా డెవలప్మెంట్ కనపడుతుందండి. 100% ఫుల్ సాటిస్ఫై. అలాంటి మాకు దొరకడం మా అదృష్టం అనుకుంటున్నాం అండి. అలాంటి నాయకుడు ప్రజల్లో ఆయన సామాన్యులతో టచ్ అవుతుంటాడు. ఐ మీన్ అసలు పెద్దోడికి, చిన్నోడికి, బిడ్డకి, పిల్లకి అందరికీ టచ్లో ఉన్న మనిషి అండి. సినిమాలో యాక్ట్ చేసి వచ్చాడు, ప్లస్ ఆర్థికంగా బాగా సౌండ్ పార్టీ కదా, సామాన్య ప్రజలతో గట్టా తిరగలేడు. ఆయన చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారని సతో ప్రచారం జరుగుతుంది. ఒకసారి నా కూడా వచ్చి తిరిగితే నేను రోజు చూపిస్తాను భర్తరామ్ అలాంటి మనిషితో తిరుగుతాడని చెప్పి మీరు బిజినెస్ మ్యాన్ కదా, బేబీ మీతో తిరిగి ఉండొచ్చు, నాలాంటి వాళ్ళతో లేదంటే ఇలాంటి వాళ్ళతో తిరుగుతాడని అడుగుతున్నాను. అందుకని లేదు, మేము కూడా రోజు రోడ్డు మీద ఉన్నాం. ఎలక్షన్ మూమెంట్లో మేము రోజు రోడ్డు మీద ఉన్నాం. ఆయన చేసిన ప్రతి పని అనిపించి తర్వాత ఓటు ఎవరికి వేయాలని నిర్ణయించుకుని, గతంలో నేను ఎప్పుడు టీడీపీకి వేసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం భర్తరామ్ గారి వర్క్ చూసి 100% అలాంటి నాయకుడు అయితే జీవితంలో కూడా దొరకడండి. ఆ ఛాన్స్ని మాత్రం పోనివ్వండి. 100% మీ 5 సంవత్సరాలు మంచిగా కావాలితే, మంచి నాయకుడు ఎంచుకోవాలంటే మార్గాన్ని భర్తరామ్ గారికి ఓటేయండి. వాసు గెలిపి ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ ఇది టీడీపీ కంచుకోట సిట్టింగ్, గతంలో కూడా టీడీపీ గెలిచింది. అంత గాలిలో కూడా ఈసారి కూడా మళ్ళీ టీడీపీనే వస్తాడు. వాసు 50,000 మెజార్టీతో గెలుస్తా అంటున్నాడు ఆయన. కానీ నిజంగా వస్తే మాత్రం ఈ పొత్తులు ఎందుకండి, ఈ దొంగ పొత్తులు ఎందుకు? అసలు నిజంగా పొత్తు పెట్టుకుంటే దేనికి భయపడిపోయి పొత్తులు పెడతాడు. భర్తరామ్ గారు ఎవరితో పొత్తు లేదు, ఏం లేదు, సింగిల్గా డేర్గా వెళ్తున్నాడు. ఎవరిని కూడా లెక్క చేయకుండా నిజంగా పబ్లిక్లో వెళ్ళి పబ్లిక్ ఉన్న ప్రేమే ఆయన నిజంగా 100% గెలుస్తాడండి. ఎక్కడ చూసినా భర్తరామ్ గారి పేరు మోగుతుందండి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి 3 పార్టీలు ఎందుకు వస్తాయండి? వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి 3 కలిసి పోరాడుతున్నారు. నిజంగా వర్క్ చేసేవాడైతే అసలు ఎవడ అవసరం లేదు. పబ్లిక్ ఉన్న ఆశీర్వాదంతో భర్తరామ్ గారు గ్యారంటీ నెగ్గుతారండి.